మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 14వ అధ్యాయం 30 నుంచి 32 వచనములు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ప్రియులారా, ఈ లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే 22 నుంచి 33 వచనములకున్న ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ధోని ఎక్కి సముద్ర ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో బాగా గాలి ఎదురై అలల వలన వారి ప్రయాణం చాలా సంకటంగా మార్చబడింది. చాలా భయంకంపితమైనటువంటి పరిస్థితులు గుంట వారి ప్రయాణం కొనసాగుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఎదురుగా సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వస్తూ ఉన్నారు. ప్రభువారిని చూచి వారు తొందరపడి బోతమని చెప్పుకొని భయం చేత కేకలు వేశారు. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెబుతారు. పేతురు వెంటనే, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ప్రభువారితో చెప్పిన వెంటనే ప్రభువారు రమ్మనగాని పేతురు నీళ్ల మీద నడుచుచు కొంత దూరం నడిచి గాలిని చూచి భయపడి మునిగిపోయాడు. ప్రభువారు చెయ్యి చాచి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో మాట్లాడెను. ప్రియులారా, ఈ లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే, ఈ లోకంలో మన విశ్వాస జీవితం కూడా సముద్ర ప్రయాణం లాంటిదే. ఎన్నో తుఫానులు, ఎన్నో అలలు, గాలి ప్రభావాలు మనకి ఎదురై ఆటంకంగా, అభ్యంతరంగా, ప్రాణ సంకటమైనటువంటి పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు మన మీద ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సమయంలో మన ప్రయాణం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం కృంగిపోక, అధైర్యపడక, మనల్ని బలపరిచి, మనల్ని ఆదరించి, మనల్ని నడిపించగలిగినటువంటి యేసయ్య వైపు చూస్తూ ముందుకు కొనసాగగలిగినటువంటి వారుగా ఉండాలి. చూడండి, ఆ అలలు ఉవ్వెత్తుని ఎగిసిపడతా ఉంటే, విపరీతమైన గాలి వస్తూ ఉంటే, ప్రభువారు సెలవిచ్చిన వెంటనే పేతురు నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళినట్లుగా ఈరోజు ఏ సమస్యల గుంట, ఎటువంటి పరిణామాల గుంట, ఎటువంటి ఆటంకాల గుంట నువ్వు వెళుతున్నా, ఆయన మన పక్షాన ఉండి మన చెయ్యి పట్టుకొని అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని దాటింప చేయగలిగినటువంటి బలమైన దేవుడు. మనం చేయాల్సింది విశ్వాసముతో ఆయన వైపు చూడటం. పేతురు ప్రభువారి వైపు చూస్తున్నంతసేపు బాగానే నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూచాడో మునిగిపోయాడు. ఈరోజు మనం కూడా నీ సమస్యల వైపు నువ్వు చూడొద్దు, నీ కష్టాల వైపు నువ్వు చూడొద్దు, నీకు ఎదురవుతున్న బాధల వైపు చూడొద్దు. ఏ పరిస్థితులు గుంటను వెళ్తున్నావు ఆ పరిస్థితి వైపు చూడొద్దు. పరిస్థితులన్నిటినీ అధిగమింపచేసి నడిపించగలిగిన యేసయ్య వైపు చూడు.
అత్యద్భుతమైన కార్యాలను నీ జీవితంలో చవి చూస్తాం. వాక్యంలో మనం చూస్తాం కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో, లేకపోతే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అనే మాటను మనం లేఖనాల్లో చూడగలుగుతాం. విశ్వాసమునకు కర్త ఆయన, మనల్ని కొనసాగించేవాడు ఆయన. శ్రమలైనా, బాధలైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా, ఎటువంటి ప్రాణ సంకటమైన పరిస్థితులైనా మనల్ని కొనసాగింప చేయగలిగేవాడు ఆయన. కనుక అవిశ్వాసం ఉంచక, సందేహపడక, ప్రభువారి యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నిలుపుదాం. అన్ని పరిస్థితుల్లో కూడా ముందుకు కొనసాగుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. ఈ మాటలు వీక్షిస్తున్న మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. మీ కృపచేత నింపండి, తగిన సహాయమును దయచేయండి తండ్రి. ఎవరైతే కష్టాల గుంట, శ్రమల గుంట, ఆటుపోట్లు గుంట వెళతా ఉన్నారో వాటి వైపు చూడక, అయా వాటన్నిటిలో కూడా ముందుకు నడిపించగలిగిన మీ వైపు చూసే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. బలహీనను బలపరచండి, పడిన వారిని లేవనెత్తండి, కృంగిన వారిని ఆదరించండి, రోగాలతో పడిన వారిని స్వస్థపరచండి. చదువుతున్న బిడ్డలకు తగిన సహాయమును దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు ఉంటున్న బిడ్డలను కనికరించండి. నెమ్మది, శాంతి, సమాధానము లేని కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి అయ్యా. ఎవరు అవిశ్వాసము నిలపక విశ్వాసముతో మీ వైపు చూస్తూ ముందుకు కొనసాగలిగే అనుభవాలను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.